హలో ఎవ్రీవన్, ఇది చూస్తుర్రా మనం ఫుల్ ఫ్రాక్ని ఎట్లా మెజర్ చేసుకున్నాం అనేది మీకు చెప్తా. మనకు ఫుల్ లెంత్ మీరు ఎంత వరకు పెట్టాలనుకుంటుర్రో అంతవరకు తీసుకోర్రి. నేనైతే 40 తీసుకుంటున్నా. మీరు ఎంత పెట్టుకోవాలనుకుంటుర్రో అంత తీసుకోర్రి. తర్వాత 3 అన్న 4 అన్న ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 3 లేయర్స్ కుడతాం కదా, ఖర్చులకు పోతుంది మనకు కుట్టేటప్పుడు. అందుకే 3 అన్న 4 అన్న ఎక్స్ట్రా పెట్టుకోర్రి. మొత్తం కలిపితే మనకు 44 వచ్చింది మొత్తం ఫుల్గా. 44 నుంచి మనం బాడీ పార్ట్ కోసం అయితే బాడీ లెంత్ 15 తీసుకోవాలి. మినిమం 15, 14 అది మీ ఇష్టము. ఇది తీసుకునేదన్నమాట. ఈ 44 నుంచి 15 తీసేయాలి. ఇది ఫుల్ లెంత్ కదా, 15 తీసేస్తే ఎంత 29. ఈ ఫుల్ లెంత్ నుంచి 15 తీసేస్తే మనం బాడీ లెంత్ సపరేట్ తీసుకుంటాం కదా, వేరే కట్ చేస్తాం కదా, 15 తీసేస్తే మనకు 29 వస్తుంది. అయితే 29 ఏం చేయాలన్నమాట, మనం 29ని 3తోని డివైడెడ్ చేసుకోవాలి. అప్పుడు మనకు 9.66 వచ్చింది. అప్పుడు మనం ఈ లెంత్ని 9.66 అలా పెట్టుకోవాలి. 3 లేయర్లు కదా, ఎవరైనా సరే ఇలానే డివైడ్ చేసుకోవాలి. వచ్చింది మనం ఇలా ఖర్చులు పెట్టుకోవాలి. అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ లెంత్ మనకు 15 బాడీ పార్ట్కు. ఈ 2 మీటర్స్ ఎందుకు రాసిన అని అంటే, మనం శారీ నుంచి 2 మీటర్స్ 2 మీటర్స్ తీసుకోవాలి. 2 మీటర్స్ 4 మీటర్స్ 6 మీటర్స్ అలా 2 మీటర్స్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా. ఇంచుల్లాగా చెప్తే కన్ఫ్యూజ్ అవుతుందని ఇలానైతే చెప్తున్నా. స్టిచ్ చేస్తా నేను 2 ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే ఇంచుల్లాగా చెప్తే కన్ఫ్యూజ్ అవుతుంది. మనం పెట్టుకునే దాని మీద బట్టి ఉంటుంది. కుచ్చులు చిన్న చిన్నగా పెట్టుకుంటే మనకు క్లాత్ అడ్జస్ట్ అవుతుంది. అందుకే 5 మీటర్ క్లాత్ నుంచి ఫస్ట్ అయితే మనం 1 మీటర్ తీసుకుందాం. 4 మీటర్ ఉంటుంది కదా, 1 మీటర్ తీసేస్తే అప్పుడు 4 మీటర్స్ క్లాత్ నుంచి 2, 4, 6 అట్లనైతే డివైడ్ చేసుకుందాం. ఇవైతే అర్థమైందని అనుకుంటున్నా. ఎప్పుడైనా నేను ఇట్లనే డివైడ్ చేసుకుంటా. ఫుల్ ఫ్రాక్ అయినా కూడా ఇట్లనే డివైడ్ చేసుకోర్రి. ఫుల్ ఫ్రాక్ నుంచి 15 తీసేస్తే మిగిలిన క్లాత్ మొత్తం డివైడ్ చేసుకోర్రి. 3 లేయర్లు కాబట్టి 3 తీసుకున్నాం. 4 అయితే 4 లేయర్స్ తీసుకోండి, డివైడెడ్ బై 4 చేసుకోండి. ఇప్పుడైతే మీరు కటింగ్ చూడండి. బాడీ పార్ట్ కోసం అయితే 1 మీటర్ కట్ చేసుకుందాం ఫస్ట్ అయితే మనం. చూసిర్రు కదా, ఇదైతే 5 మీటర్స్ శారీ నుంచి 1 మీటర్ తీస్తున్నా. బాడీ పార్ట్ కోసం సపరేట్ చేస్తుంది. ఇంకా 4 మీటర్లు ఉంటుంది కదా, అది లేయర్స్గా కట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మనం బాడీ పార్ట్ అయితే ఎట్లా కట్ చేస్తా ఏంటి అనేది చూద్దాం. అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అర్థం కావాలని ప్రతి వీడియోలో క్లియర్గా చెప్తున్నా నేను. ఒకసారి అయితే వెళ్ళి చూడండి. లైనింగ్ వైట్ తీసుకున్నా నేనైతే. అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇదైతే బాడీ పార్ట్. నేను లైనింగ్ నుంచి ఎట్లా సపరేట్ చేసుకొని ఎలా కట్ చేసుకున్నాను అదే చూపెడుతున్నా. ఇది మనకి ఎంత కావాలనో అంత తీసుకొని అయితే సపరేట్ చేసుకోవాలి. ఒకసారి లైనింగ్ కూడా చూపెడదామని చూపెడుతున్నా. నేనైతే 15 పెట్టుకుంటున్నా. 14, 15 పెట్టుకోవచ్చు, మన ఇష్టం. అది మన హైట్ని బట్టి పెట్టుకోవచ్చు. హైట్ తక్కువ ఉన్న వాళ్ళైతే 15 పెట్టుకోర్రి. కొంచెం హైట్ ఉన్నది కాబట్టి నేనైతే 15 పెడుతున్నా. కొంచెమే గల్ల తీసుకోవాలనుకున్నప్పుడు అయితే బోట్ నెక్నే యూజ్ చేయాలి. రౌండ్ అయితే తక్కువ చేసుకోవాలి. 6, 5 అలా తీసుకోవాలి. ఇక్కడనైతే నేను ఇప్పుడైతే 6 ఇంచెస్ పెడుతున్నా. మీడియం సైజ్ వాళ్ళకి 6, 5 అయితే సరిపోతుంది. చూసిర్రు కదా, మనకైతే భుజాల మీద 6, అంక రౌండ్ కూడా 6 తీసుకున్నా. ఇలానైతే ఒక లైన్ గీసుకుంటున్నా. ఇప్పుడైతే నెక్ ఏమో 2 ఇంచెస్ అయితే తీసుకుంటున్నా. 2.5 అన్న 2 ఇంచెస్ అన్న పెట్టుకోర్రి. 2.5 పెట్టుకున్నా నార్మల్గా రౌండ్ కోసము. నేనైతే నెక్ కోసం అయితే డీప్ 6 తీసుకుంటున్నా. ఇది ముందు భాగం అన్నమాట. కింద కూడా 2.5 పెట్టుకొని నీట్గా అయితే గీసుకోర్రి. ఫస్ట్ అయితే ఇలానైతే టేపును మిడిల్లోకి ఫోల్డ్ చేయర్రి. మనం 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, మిడిల్లోకి ఫోల్డ్ చేస్తే 3 ఇంచెస్ వస్తుంది. అక్కడ మార్క్ వేసుకోర్రి. 1/2 ఇంచ్ అంతనైతే మన లైన్ కట్ సైడ్ మార్క్ వేసుకోవాలి. మార్క్ వేసుకొని అయితే ఇలా స్వీట్ హార్ట్ నెక్ గీసుకోర్రి. ఇదైతే స్వీట్ హార్ట్ నెక్. ఇలా మనం మళ్ళీ 2.5 కాడనైతే కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగా మంచి మార్క్ వేసుకోర్రి. మంచిగా వస్తుంది మనకు షేపు. నాకు కట్టింగ్ కానీ కొంచెం మనం నీట్గా కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగానైతే మార్క్ వేసుకోర్రి. అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసిర్రు కదా, మనమైతే భుజాల మీద 6, చంక రౌండ్ కూడా 6 తీసుకున్నాం. ఇదైతే మనకు చెస్ట్ రౌండ్ అన్నమాట.
ఇదైతే మనకు 32 సైజు. టేప్ని 4 మడతలు ఎత్తే మనకైతే 8 వచ్చింది. నడుము 30 సైజు. టేప్ని 4 మడతలు ఎత్తే మనకు 7 వచ్చింది. 7 మార్క్ చేసుకొని 1 ఇంచ్ అన్న డాట్స్ కోసం, 2 ఇంచెస్ ఏమో ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే మార్క్ చేసుకుంటున్నా. చూడండి, చూస్తే అర్థమవుతుంది అన్నమాట. కుట్టుకున్న వాళ్ళకైతే కొంచెం ఆటోమేటిక్గా క్లారిటీగా ఉంటుంది. ఖర్చుల కోసం అయితే 2 ఇంచెస్ తీసుకున్నాం. మీ ఇష్టం, మీరు 1.5 అయినా తీసుకోవచ్చు, 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇది కూడా నేను 1.5 అట్లా తీసుకుంటున్నా. కింద నుంచి వెళ్ళి 3 ఇంచెస్ తీసుకొని పెట్టుకోవాలి. నీట్గా చంక రౌండ్ తిరుగుతుంది. మనకు స్కేల్ ఉన్నా కూడా నేనైతే పెట్టుకుంటలేను, ఇలానే కొంచెం పెట్టుకుంటున్నా. స్కేల్ మర్చిపోతున్నా ప్రతిసారి. నేను ఇట్లయితే గీసుకోండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకు గీసుకోవడం. ఏదైతే స్వీట్ హార్ట్ నెక్ మనకు డాట్స్ కోసం అయితే టేప్ని మనం ఖర్చులు పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి అయితే అక్కడ ఒక మార్క్ వేసుకోవాలి. చూడండి, మనకు పర్ఫెక్ట్గా 4 ఇంచెస్ వస్తుంది. ఇలానైతే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్ చేయాలి. ఫ్రంటే, బ్యాకే. మనకైతే ఫ్రంట్ భాగానికి కంపల్సరీ ఆమ్ రౌండ్ తీసుకోవాలన్నమాట. 1/2 ఇంచ్ అంతా, 1/4 ఇంచ్ అంతా చంక రౌండ్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక్కడ నేను చూపెట్టలేను, నేను మర్చిపోయినా. ఇక్కడ నేను కట్ చేసుకునేటప్పుడు తీసుకుంటా, అలవాట్లో నేను మర్చిపోయినా. మీరైతే కంపల్సరీ తీసుకోండి, 1/2 ఇంచ్ అంతా కంపల్సరీ తీసుకోండి, మర్చిపోకండి. కుట్టుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీ చూడండి, స్కిప్ చేయకండి. ఇదైతే బ్యాక్ నేనైతే 7 ఇంచెస్ అంతా పెట్టుకుంటున్నా. డీప్ కొంచెం మనకు సరిపోతుంది 7 ఇంచెస్. ఇంకా మీకు డీప్ కావాలంటే ఇంకా పెట్టుకోవచ్చు. ఇదైతే రౌండ్ లాగానే తీసుకుంటున్నాను. 2.5 పెట్టి రౌండే తీసుకుంటున్నాను నేను. మీకు ఏ నెక్ కావాలనుకుంటే బ్యాక్ మీరు అట్లా తీసుకోర్రి. బ్యాక్ అయినా కూడా నేనైతే కొంచెమే తీసుకుంటున్నా. డీప్ కావాలంటే మీడియం వాళ్ళకు 7 సరిపోతుంది, చిన్న వాళ్ళకైతే 6 ఇంచెస్ అలా సరిపోతుంది. రెడీమేడ్ స్టైల్లో కనబడాలని అయితే నేనైతే ముందు స్వీట్ హార్ట్ నెక్ పెట్టుకున్నా. ఇలానైతే ఒక 1/2 ఇంచ్ అన్న 1 ఇంచ్ అన్న పెట్టుకొని రౌండ్ గీసుకోర్రి. ఈ విధంగానైతే గీసుకోర్రి, మనకు సరిపోతుంది. ఇలా మీకు డీప్ కావాలంటే డీప్ తీసుకోర్రి, ఇలానైతే తీసుకొని కట్ చేసుకోర్రి. ఇది బ్యాక్ అన్నమాట. నేను కొంచెమే తీసుకుంటున్నా, సరిపోతుంది మనకు డీప్. ఇట్లయితే వచ్చినాయి అన్నమాట. ఇవి అయితే అయిపోయినాయి మనకు. ఇప్పుడైతే ఇవి లైనింగ్ మనం అసలు పైన పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇదైతే మనం 1 మీటర్ తీసుకున్నాం కదా, దాంట్లో నుంచెల్లే మనం కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కాడనైతే బాడీ పార్ట్కి మనకు ఫ్రంట్ అయితే కంపల్సరీ లోతు తీసుకోర్రి. చంక రౌండ్ ఫ్రంట్ పార్ట్కి నేనైతే చూపెట్టడం మర్చిపోయాను. అట్లా అయితేనే మీకు చంక దగ్గర ముడతలు రావు. ఫ్రాక్ అయినా దేనికైనా కానీ చంక రౌండ్ కంపల్సరీ లోతు తీసుకోవాలి. ఇదైతే నేను అందాదా కట్ చేసిన, కుట్టుకున్నాక గల్లలు సపరేట్ చేసుకుందామని. ఇదైతే హ్యాండ్ అన్నమాట. హ్యాండ్ కోసం తీసుకుంటున్నా. పైననైతే 2 ఇంచెస్ అయితే వదిలేసి హైట్ అయితే 19 పెట్టుకుంటున్నా. కుచ్చులు పెట్టుకుంటా కొంచెం. కింద రౌండ్ అయితే 6 ఇంచెస్ పెట్టుకుంటున్నా. ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకుంటున్నా. మళ్ళీ బాగుంటుంది ఇలా అయితే మనకు. ఇలానైతే 3.5 ఇలా ఒక లైన్ గీసుకొని 3.5 డౌన్ తీసుకోర్రి. ఇలా నార్మల్గా హ్యాండ్ కట్ చేసుకున్నట్టు కట్ చేసుకోర్రి. ఇలానైతే మీ హ్యాండ్ లూజ్ ఎంతనో అంత పెట్టుకోరి. నేనైతే 8.5 పెట్టుకుంటున్నా. మీది ఎంతనో అంత తీసుకోరి. టేప్లకు మధ్యలో ఫోల్డ్ చేయాలి. మధ్యలోకి ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇట్లనైతే గీసుకున్నా అన్నమాట. పైకి ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే పెట్టుకున్నా. ఫస్ట్ నార్మల్ హ్యాండ్ లాగానే తీసుకోవాలి. మనకేమన్నా కుచ్చు కావాలంటే ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకోవాలి. మీ అందరికీ హ్యాండ్ కటింగ్ వచ్చనే అనుకుంటున్నా. చూడండి, ఇట్లనైతే 2 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకున్నా కదా, కుచ్చు కోసం ఇలానైతే మార్క్ చేసుకుంటున్నా. 2 ఇంచెసే తీసుకోవాలి. మీరు 3 ఇంచెస్ అయినా తీసుకుంటా అంటే 3 ఇంచెస్, దాని నుంచి ఇలా కరువు లాగా కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగా ఇలానైతే వస్తుంది మనకు. కుచ్చుల కోసం తీసుకున్న కొంచెం చిన్నగా హ్యాండ్ మీద కొంచెం చిన్నగా కుచ్చులు పెడదామని ఇట్లా కట్ చేస్తున్నా. మీకు కావాలంటే పెట్టుకోండి, లేదంటే లేదు. నేనైతే 19 ఇంచెస్ పెట్టుకున్నా, పైన 2 ఇంచెస్, మొత్తం 21 ఇంచెస్.
మనకు జాయింట్లకు కొంచెం 1 ఇంచ్ అంతా పోతుంది. ఇదైతే లైనింగ్ నేను 3 మీటర్స్ తీసుకున్నా. ఇలానైతే అన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసిన. మీ హైట్ ఎంత ఉందో దానికన్నా 3 ఇంచెస్ తక్కువ పెట్టుకోర్రి. నేనైతే 28 ఆర్ 29 పెట్టుకుంటున్నా. మీకు ఎంత కావాలో మీరు అంత పెట్టుకోర్రి. మీ అసలు హైట్ కన్నా 3 ఇంచెస్ తగ్గించి పెట్టుకోర్రి. మనం మెయిన్ పార్ట్ ఇప్పుడు 30 పెట్టుకుంటే లైనింగ్ పార్ట్ 28 అన్న 27 అన్న పెట్టుకోవాలి. అలానైతే పెట్టుకోర్రి. నేనైతే 29 పెట్టుకుంటున్నా, సరిపోతుంది మనకు. నేనైతే ఫ్రంట్ బ్యాక్ సపరేట్ కుచ్చులు పెట్టుకొని జాయింట్ చేసుకుంటా. అట్లనే మనకు ఫెదర్ ఎక్కువ వస్తుంది. అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే చీర మడత పెట్టుకున్నట్టు 8 ఫోల్డింగ్లు అయితే మడత పెట్టుకొని అయితే ఇలా పరిచిన మొత్తం చూపిస్తున్నా మీకు 8 లేయర్లు ఉందని. ఇదైతే 4 మీటర్ల ఫ్యాబ్రిక్ చూడండి. అయితే మనకి ఎంత వచ్చింది, 10.5 అలా వచ్చింది. నేనైతే మొత్తం 10 పెడుతున్నా. 9.5 అయితే అలా వస్తే 10 పెడుతున్నా. నేనైతే 10 అని మెజర్ వేసి ఇలానైతే పెట్టుకుంటున్నా. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ అయితే ఇలా సెకండ్ లేయర్ ఇలానైతే గీసుకోవాలి. మార్క్ చేసినా కనిపిస్తలేదు, ఏ కలర్ గీసినా కనిపిస్తలేదు. అర్థమవుతుందని అనుకుంటున్నా. స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే నార్మల్గా అర్థమవుతుంది. శారీని అయితే 8 ఫోల్డింగ్లు అయితే చేసిన నేను. 8 ఫోల్డింగ్ చేసి 10 ఇంచెస్ అయితే మనకు 3 లేయర్స్ కాబట్టి 10 ఇంచెస్ పెట్టుకొని అయితే మార్క్ చేసుకుంటున్నా. 3 లేయర్స్ కట్ చేస్తున్నా. ఇట్లనైతే గీస్తున్నా అన్నమాట. అంతా మెజర్ చేసుకుంటున్నా. 3 లేయర్స్ 10 అయితే పెట్టుకొని అయితే మొత్తం గీసుకొని అయితే కట్ చేసుకోర్రి. పైన 4 మీటర్లు వస్తుంది, కింద 4 మీటర్లు వస్తుంది, మధ్యలో 4 మీటర్లు వస్తుంది. పైనది 2 మీటర్లే కదా, అందులో నుంచి మనం సగం చేసి కింది దానికి యాడ్ చేయాలి. కింది దానికి యాడ్ చేస్తే మనకు 6 మీటర్స్ అవుతుంది. వీలుంటే కుట్టుకోవాలనుకున్న వాళ్ళైతే కంపల్సరీ చూడండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. ఇలానైతే 10.5 తీసుకుంటున్నా. 10.5 మూడిటికి 10 పెట్టుకుంటున్నా. అటు ఇటు ఏం కాదు మనకు. ఇలానైతే నీట్గా ఒక లైన్ అయితే గీసుకోర్రి. పైదాన్ని కిందికి యాడ్ చేసుకోవాలి. అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇట్లనైతే 3 లేయర్లు ఉన్నాయి కదా, ఇవైతే సపరేట్ చేసుకోవాలి మనం. ఇట్లయితే 3 లేయర్లను సపరేట్ చేసుకోవాలి. శారీని ఇలా ఫోల్డ్ చేసిన నేను. ఇట్లా ఎందుకు ఎత్తున్నా అంటే అతుకులు ఎక్కువ పడద్దని ఇట్లా ఎత్తున్నా. దానికి ఒక్కదానికి అతుకులు పడుతుంది మనకు. మధ్యలో మీది 4 మీటర్లు, పైన 4 మీటర్లు, దళ్ళకెళ్ళి 2 మీటర్లు తీసి కింద అడిగేస్తే 6 మీటర్లు వస్తుంది. కింది దానికి అతుకులు పడుతుంది. ఎక్కువ అతుకులు పడద్దని ఇలానైతే ఫోల్డ్ చేసి అయితే కట్ చేస్తున్నాను. ఫోల్డింగ్ నా వైపు ఉంది, చూసిర్రా. మనం చీర ఎట్లా మడత పెట్టుకుంటున్నామో అట్లా మడత పెట్టుకొని అయితే ఇలా ఫోల్డింగ్స్ వేసుకోర్రి. ఇది మనకు పైన 4 మీటర్లు ఉంటుంది కదా, దాన్ని అయితే సపరేట్ చేసుకోవాలి. 2 మీటర్స్ ఉంచుకొని 2 మీటర్స్ కిందికి యాడ్ చేసుకోవాలి. అర్థమవుతుందని అనుకుంటున్నా. 4 మీటర్లు కాబట్టి మనం మీది అయితే 2 మీటర్లు తీసుకొని కిందికి యాడ్ చేసుకోవాలి. అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కుక్కలు పోతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుకోవడం కుట్టుకోవడం కన్ఫ్యూజ్ అవుతుంది, కష్టం అవుతుంది. ఇక్కడ క్లాత్ ఎంత కుచ్చు పెట్టుకుంటున్నా అనేది కూడా నేను చెప్తాను మీకు. ఎందుకంటే క్లాత్ సరిపోదు కదా, కుచ్చులు చూపెడితే కూడా మీకు ఎంత పెట్టుకుంటే సరిపోతుంది అనేది మీకు అర్థమవుతుంది కదా. అలా కుచ్చులు పెట్టుకోవడం కూడా చూపెడతా నేను. ఇప్పుడైతే నేను పైన పట్టు కుట్టుకుంటున్నా. తిరిగేసే కుడతా నేను, ఎప్పుడు తిప్పుకొని కుట్టేసుకుంటా. ఆల్మోస్ట్ మీకు కుట్టుకుంటుర్రు కాబట్టి ఐడియా ఉంటుంది, అందుకోసం అన్నట్టు నేను ఎక్కువ క్లియర్గా చెప్తలేను. ఇలానైతే కుట్టేసుకున్నా. ఇప్పుడైతే ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోర్రి. ఇలానైతే కుట్టేసుకొని ఇక్కడ చిన్న చిన్న టక్స్ అనేటివి పెట్టుకోర్రి. మనకు బ్యాక్ సైడ్ టర్న్ చేసుకుంటే మనకు నీట్గా వస్తుంది. ఇలా టక్స్ పెట్టుకుంటే ఇలానైతే టర్న్ చేసుకోర్రి. చూడండి మనకు నెక్ ఏది ఎంత క్లియర్గా వచ్చిందో. ఇలానైతే నెక్ చుట్టూ కుట్టేసుకోండి. ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగానైతే నెక్ చుట్టూ కుట్టేసుకోర్రి. ఇటనైతే నీట్గా మంచిగా వస్తుందా లేదా అని సరి చూసుకుంటూ కుట్టేసుకోర్రి. ఇట్లాంటి నెక్స్ అయితే ట్రాన్స్పరెంట్ క్లాత్ కూడా మంచిగా ఉంటాయి మనకు. చూడండి ఇట్లనైతే మనకు వచ్చినాయి. గల్లకు స్టార్ నెక్ కదా, స్వీట్ హార్ట్ నెక్ కదా, మనం చాలా కేర్ఫుల్గా వేసుకోవాలి. చాలా స్మూత్ ఉంది క్లాత్, జార్జెట్ క్లాత్ కదా, మనకు చాలా జారుతుంది, ఇబ్బంది అవుతుంది. ఇటనైతే కుట్టేసుకోర్రి. కుట్టేసుకొని అయితే కట్ చేసుకోర్రి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఈ వీడియోలో చూపెడుతున్న విధంగా.
ఇట్లనైతే మంచిగా డాట్స్ పెట్టుకొని అయితే లోపల క్లాత్ ఫ్రీగా ఉంటుంది మనకు. ఇలా అయితే వచ్చింది మనకు. చూసిర్రా ఇట్లనైతే మొత్తం చుట్టూ అయితే కుట్టేసుకోర్రి. ఇలానైతే జాయింట్ వేసుకోర్రి. బ్యాక్ ఫ్రంట్ సేమ్ ఇలానే జాయింట్లు వేసుకోవాలి. ఇలానైతే సేమ్ కుట్టేసుకోర్రి. ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగా నేను మీకు క్లియర్గా అర్థం కావడానికే బ్యాక్ ఫ్రంట్ వీడియో లెంత్ అయినా కానీ క్లియర్గా చూపెడుతున్నా. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానైతే గల్ల చుట్టూ అయితే కుట్టేసుకొని అయితే తింపేసుకోర్రి. ఇలా మనం లైనింగ్ మీద కుట్టేసుకుంటే మనకు మెయిన్ క్లాత్ పైన కుట్టేయకున్నా కానీ స్టిఫ్ ఉంటుంది. మనకు మీదికి కుట్ట అనేది ఏర్పడదు. అందుకే ఇలా నేను లైనింగ్ మీద కుట్టేస్తున్నా. అర్థమవుతుందని అనుకుంటున్నా. చూడండి, నేను ఓన్లీ లైనింగ్ మీదనే ఎత్తున్నా, మెయిన్ క్లాత్ మీద ఎత్తలేను. ఇలా మనకు లైనింగ్ మీద వేసుకుంటే మనం మెయిన్ క్లాత్ పైన కుట్ట వేయకున్నా కానీ మనకు నీట్గా కనిపిస్తుంది. కానీ నేను కొంచెం స్టిఫ్గా ఉండటానికి అయితే మెయిన్ క్లాత్ పైన కూడా వేస్తున్నా. ఇలా చూడండి, గల్ల చుట్టూ అయితే కుట్టేసుకుంటున్నా. ఇదే విధంగా మొత్తం కుట్టేసుకోర్రి. గల్ల చుట్టూ కూడా కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసుకోండి. ఐడియా కోసం అయితే డాట్స్ చూపెడుతున్నా. ఇలా 4 ఇంచెస్ కడనైతే మార్క్ వేసుకోర్రి. హైట్ కూడా 4 పెట్టుకోరు, మీ ఇష్టం. మీరు 3.5 అయినా పెట్టుకోవచ్చు, 4 అయినా పెట్టుకోవచ్చు, 5 అయినా పెట్టుకోవచ్చు. ఇలా అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ అయితే గీసుకోండి. అటు 4 ఇటు 4 పెట్టుకొని పైకి ఒక 4.5 అన్న 5 అన్న పెట్టుకోర్రి, సరిపోతుంది మనకు. చూసిర్రా, ఇట్లా 4.5 అన్న 4 అన్న పెట్టుకొని అయితే కుట్టేసుకోర్రి. ఇట్లా మెజర్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ అంతా ఇలా పట్టుకొని అయితే కుట్టేసుకోర్రి, సరిపోతుంది మనకు. పైకి ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగా పైకి స్టిచ్ చేసుకోవాలన్నమాట. మనం చూసిర్రు కదా, ఇట్లనైతే కుట్టేసుకోవాలి. మనం 2 సైడ్స్ ఇలానే వేసుకోవాలి. నేనైతే ఒక సైడే చూపెడుతున్నా. బ్యాక్ పార్ట్ కూడా ఇలానే వేసుకోవాలి. సేమ్ బ్యాక్ ఫ్రంట్ సేమ్ వేసుకుంటా అన్నమాట నేను. ఎందుకంటే నీట్గా వస్తుంది, నడుము కాడ మనకు నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇలానైతే కుట్టేసుకోరి. ఇప్పుడైతే భుజాలు జాయింట్ చేసుకోవాలి. ఇట్లయితే భుజాలను జాయింట్ చేసుకోవాలి, అంతే, ఏం లేదు. అటు సైడ్ ఇటు సైడ్ రెండింటిని జాయింట్ చేసుకోవాలి. డబల్ కుట్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. రఫ్ కూడా వేసుకోవాలి ఖచ్చితంగా. అయితే 2 జాయింట్లు ఎత్తున్న భుజాలు కంపల్సరీ 2 కుట్లు వేసుకోవాలి. రఫ్ వేసుకోవాలి. 2 సైడ్స్ అయితే 2 కుట్లు వేసుకోరు. ఇలానైతే వీడియోలో చూపెడుతున్న విధంగా అర్థమవుతుందని అనుకుంటున్నా. మీకు అర్థం కావడానికే ప్రతి వీడియోలో క్లియర్గా చూపెడుతున్నా నేను. ఇదైతే చెక్ చేసుకోండి, దీన్ని బట్టి కుచ్చులు పెట్టుకోర్రి. మొత్తం ఫినిష్ అయినాకనైతే ఇలానైతే చెక్ చేసుకొని కుచ్చులు పెట్టుకోర్రి. నాకైతే 18 వచ్చింది. దానికి కూడా అట్లనే మనం కుచ్చులు పెట్టుకుంటే బాగుంటుంది, మనకి ఈజీగా తెలుస్తుంది. ఇదైతే మనకు 19 అలా పెడుతున్నా నేను, కుచ్చులు పెడుతున్నా. ఇప్పుడైతే ఫ్రంట్ బ్యాక్ సపరేట్ పెట్టుకుంటున్నా నేను. పార్ట్స్ కుడుతున్నా, ఎందుకంటే మనకు గేర బాగా రావాలని. ఇదైతే లైనింగ్ అయితే కుచ్చులు పెడుతున్నా నేను. 19 వస్తే సరిపోతుంది. 18 వచ్చింది కానీ నేను 19 పెడుతున్నా. జాయింట్లకు 1 ఇంచ్ పోతుంది. ఒరిజినల్ కూడా మనకు 19 రావాలి, 18 అన్న రావాలి, సరిపోతుంది. 1 ఇంచ్ అలా ఎక్స్ట్రా తీసుకుంటున్నా నేను. ఇలానైతే కుచ్చులు పెట్టుకొని చూసుకుంటూ ఉండండి కుట్టుకునేటప్పుడు. ఇలా 19 వచ్చిందా లేదా అనేది 2 సైడ్లు అయితే నేను ఇలానైతే కుట్టుకుంటున్నా, 19 పెట్టుకొని. ఇదైతే మనకు లైనింగ్ క్లాత్. ఒరిజినల్ క్లాత్ను కూడా ఇలానే కుట్టేసుకోర్రి. ఇలా ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే కుట్లు పెట్టుకోర్రి. 2 సైడ్స్ ఇలానే కుట్టు పెట్టుకోర్రి. ఇలా లాస్ట్కి అయితే ఒక 2 ఇంచెస్ అంతా వదిలేసుకోర్రి, జాయింట్లోకి వస్తుంది మనకు. చూడండి, ఇలానైతే కొలుచుకోర్రి మనకు 18 వచ్చిందా లేదా, 19 వచ్చిందా లేదా అని. ఇదైతే హ్యాండ్స్ కూడా ఇంతే స్టిచ్ చేసుకోవడం. నేనైతే లైనింగ్ ఎత్తలేను ఏమో. ఇలానైతే చిన్నగా లాస్ట్కి ఫోల్డింగ్ చేసి అయితే డబల్ ఫోల్డింగ్ చేసి అయితే కుట్టేస్తున్నా. ఇప్పుడైతే ఇది హ్యాండ్ అన్నమాట. మనకు హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకుందాం. జస్ట్ చిన్నగా మలుచుకొని ఇలానైతే కుట్టేసుకోర్రి. ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగా సేమ్. ఎందుకంటే బుట్ట హ్యాండ్స్ పెడుతున్నా నేను, చిన్నగా పెడుతున్నా. బుట్ట హ్యాండ్స్ అంటే ఇష్టం, బాగుంటుంది చూడడానికి మనకు చిన్నగా పెట్టుకుంటే. ఇట్లనైతే స్టిచ్ చేసుకోర్రి 2 హ్యాండ్స్. నేనైతే 1 చూపెడుతున్నా, ఎందుకంటే లెంత్ అవుతుంది వీడియో. అప్పటికే స్పీడ్ పెట్టి చూపెడుతున్నా మీకు. దీనికైతే లైనింగ్ వేయలేను నేను, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. నాకు వేయాలనిపించలేదు, అందుకే నేను వేయలేను. మీకు వేయాలనిపిస్తే వేసుకోండి.
మనమైతే డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి అయితే ఇలా చిన్న చిన్న కుచ్చులు అయితే పెట్టుకోర్రి. చిన్న చిన్న కుచ్చులు లాగా పెట్టుకోర్రి. ఇంకో డాట్ ఉన్నది కదా ఆడదాకనైతే పెట్టుకోర్రి. చిన్న బుట్ట టైప్ అయితే ఉంటుంది భుజం మీద, నాకు అట్లా నచ్చుతుంది, అందుకే నేను అట్లా పెడతా. ఎప్పుడు కొన్ని వాటికే పెడతా, దానికి సెట్ అవుతుంది అన్న వాటికే పెడతా నేను. ఇది దీనికి సెట్ అవుతుంది అనిపించింది, అందుకే నేను పెడుతున్నా. ఇట్లా అయితే తీసుకుంటే సరిపోతుంది మనకు. డాట్స్ ఉన్న కాడికి అయితే చిన్న చిన్న కుట్లు అయితే పెట్టుకోర్రి. నిలబడుతుంది మనకు కుట్టుకున్న తర్వాత. స్టిచ్ చేసే విధంలో ఉంటుంది, రెండు వైపులా అలానే కుట్టుకోర్రి, ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఒకటే చూపెడుతున్నా. ఇలా అయితే వచ్చింది మనకు, నిలబడుతుంది మనకు లైనింగ్ లేకున్నా. ఇదైతే మనకు చంక కాడ క్లాత్ తక్కువ పడ్డది, ఇంకో క్లాత్ వేసి అయితే నేను జాయింట్ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే లైనింగ్ దాని మీదకి వెళ్ళి అయితే కుట్టేసుకోర్రి, తర్వాత మీదికి వెళ్ళి అయితే కుట్టేసుకోర్రి. ఇలా చూసిర్రా, ఇలానైతే కుట్టేసుకోర్రి. ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగానైతే కుట్టేసుకోర్రి. ఇంకో సైడ్ కూడా అసలు పైన ఇలా మనం కట్ చేసుకున్న క్లాత్ అయితే కుట్టేసుకోర్రి. మళ్ళీ ఒకసారి అయితే స్టిచ్ చేసుకోర్రి. ఇలా తప్పకుండా చూడండి, ఇలాంటివి చూస్తేనే చిన్న చిన్నవి తెలుస్తాయి మీకు. చూసిర్రా ఎంత నీట్గా వచ్చిందో మనకు. ఇక్కడైతే నేను లోతు తీసుకుంటున్నా. చూసిర్రా, నేను ఇందాక గీసుకున్న గీతలాగా ఆడిమందం గీసుకొని అయితే కట్ చేసుకుంటున్నా. లోతు మీకు ఫ్రంట్ బాగా మెట్ సైడ్ వస్తుందో అటు సైడ్ అయితే వేసుకోర్రి. ఇలానైతే హ్యాండ్ అయితే యాడ్ చేసుకోండి. ఇట్లా స్టిచ్ చేసుకుంటున్నా నేను. ఇలానైతే హ్యాండ్ జాయింట్ వేసుకొని కుట్టేసుకోవాలి. ఇదే విధంగా అంతా చుట్టూ వేసుకోండి, అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్స్ వేసుకోండి. ఇదే విధంగా నీట్గా వేసుకోండి కుట్టు అనేది, ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగా. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసు కదా మీకు హ్యాండ్ కుట్టుకోవడం, ప్రతి వీడియోలో నేను చెప్తున్నా. స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి అయితే కంపల్సరీ తెలుస్తుంది. నాకు క్లాత్ సరిపోక నేనైతే జాయింట్లు వేసుకున్నా సైడ్స్కి. సరిపోకపోతే ఒకవేళ మీకు ఒక కుచ్చు తీసేయండి, సరిపోతుంది మనకు. ఒకవేళ సరిపోకపోతే ఇలానైతే మొత్తం కుట్టేసుకోరు. చూడండి మనకు పఫ్ ఎలా వచ్చినాయో. ఇలానైతే మళ్ళీ ఒక డబల్ కుట్టేసుకోరు వీడియోలో చూపెడుతున్న విధంగా. ఇలా మళ్ళీ నీట్గా వేసుకోండి కుట్టు. రెండో కుట్టు కంపల్సరీ వేసుకోవాలి. కుచ్చులు పెట్టుకునే కాడ కూడా రెండు కుచ్చులు వేసుకోవాలి, లేదంటే ఊడిపోతుంది రెండు కుచ్చులు వేసుకోకపోతే. ఇలా 2 హ్యాండ్లు జాయింట్ వేసుకోవాలి. నేనైతే ఒకటే చూపెడుతున్నా, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని. ఇట్లా అయితే వచ్చింది మనకు. ఇది చూడండి, ఇప్పుడైతే నడుము కొలత కంపల్సరీ చెక్ చేసుకోవాలి. నడుము కొలత చెక్ చేసుకొని మనం కుచ్చులు పెట్టుకోవాలి, ఎందుకంటే మనకు కన్ఫ్యూజ్ ఉండదు. నడుము కొలత మనకు 18 వచ్చింది కదా, ఆ 18 వచ్చేదాకా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలి. ఇక్కడనైతే నేను స్టెప్ బై స్టెప్ కుచ్చులు ఎలా పెట్టుకున్నా అనేది అయితే చూపెడతా. పైన పెట్టుకున్నట్టే కింద పెట్టుకుంటే సరిపోదు మనకు క్లాత్. ఇది మెజర్మెంట్లు చూడండి, చూస్తేనే తెలుస్తుంది మనకు. ఇదైతే చిన్నగా దగ్గర పెడుతున్నా. ఇదైతే పైనది ఫస్ట్ది నడుముకు జాయింట్ వేసుకునేది. కొద్దిగా చిన్నగా పెట్టుకుంటున్నా అన్నమాట కుచ్చులు. ఇట్లా తీసుకుందే బెటరు. మనం గ్యాదరింగ్ ఫ్రిల్స్ పెట్టుకుంటేనైతే ఇలా రాదు, క్లాత్ జారిపోదు. చాలా చిన్నగా తీసుకున్నా అన్నమాట. మీకు అర్థం కావాలని క్లియర్గా మొత్తం చూపెడుతున్నా వీడియోలో. అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తా. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే కుట్టుకునేటప్పుడు స్టార్టింగ్ 1 ఇంచ్ అంతా వదిలేసే కుట్టేసుకోర్రి. ఇలా చూసుకోవాలన్నమాట. మనకు 18 వచ్చిందో లేదో, మీ నడుము కొలత ఎంతనో అంత పెట్టుకొని అయితే అంత వచ్చేదాకా కుట్లు పెట్టుకోర్రి. మనకు ఒక్కొక్కరి నడుము కొలత ఒక్కొక్కలాగా ఉంటుంది కదా, అలా మీ నడుము కొలత ఎంతనో అంత. ఒకవేళ ఇప్పుడు నాకు 18 వచ్చింది, మీకు 19 వస్తే 19 వచ్చేదాకా పెట్టుకోవాలి, 20 వస్తే 20 వచ్చేదాకా పెట్టుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ మనకు 1 ఇంచ్ 2 ఇంచెస్ అన్న వదిలిపెట్టుకోవాలి క్లాత్, ఎందుకంటే మనకు జాయింట్లోకి పోతుంది క్లాత్ అనేది. చూసిర్రా, ఇట్లనైతే చూసుకోవాలి. మనం కుట్టుకునేటప్పుడు 1 ఇంచ్ అంతా వదిలేసుకోవాలి. చూసిర్రా, మనకైతే
18 వచ్చింది. ఇలా స్టార్టింగ్ అయితే 2 ఇంచెస్ అయితే వదిలిపెట్టుకున్నా. మీరు అబ్జర్వ్ చేయాలి నేను కుడుతున్నప్పుడు. ఇది ఫస్ట్ పార్ట్ అయిపోయింది, సెకండ్ పార్ట్ అన్నమాట. ఆపోజిట్ పెట్టుకోవాలి మనం. రైట్ సైడ్ ఒక సైడ్ పెట్టుకోవాలి, రాంగ్ సైడ్ కుట్టు పెట్టుకోవాలి. రైట్ సైడ్ ఒక సైడ్ ఉంచుకొని రాంగ్ సైడ్ అయితే పెట్టుకొని కుట్టేసుకోవాలి. చూసిర్రా, ఇక్కడ కూడా 1 ఇంచ్ అంతా 2 ఇంచెస్ అన్న వదిలిపెట్టుకొని ఇలా కుచ్చులు పెడుతున్నా. ఇది కొంచెం దూరం పెడుతున్నా, మీకు అర్థం కావాలనే చెప్తున్నా. కొంచెం దూరంగా పెడుతున్నా చూడండి, మీకు అర్థం కావాలనే కుచ్చులు కూడా చూపెడుతున్నా. కుచ్చులో ఏముందని వదిలేయకండి, దగ్గర పెట్టుకుంటే క్లాత్ సరిపోదు, మళ్ళిప్పి కుట్టుకోవాల్సి వస్తుంది. అందుకే చూడండి, ఇవి మాత్రం కుట్టుకునేటప్పుడు 2 కుట్లు వేసుకోవాలి. చూసిర్రా, కొంచెం దూరంగా పెడుతున్నా. ఫస్ట్ ఏమో దగ్గర పెట్టినా, ఇదైతే కొంచెం దూరం పెడుతున్నా. చూడండి, అర్థమవుతుందని అనుకుంటున్నా. చిన్నది ఇట్లా అనుకుంటున్నా, గంతే. కుచ్చు జస్ట్ ఫినిషింగ్ మందం. మన క్లాత్ సరిపోయే అంతనైతే పెట్టుకోవాలి. పైన క్లాత్ కింది క్లాత్కి సరిపోయే అంత చిన్నగా. చూసిర్రా, ఇట్లనైతే దూరంగా కుచ్చులు పెట్టుకోర్రి చిన్నగా. మీరు కూడా అంతే, క్లాత్ని సరిపోయే అంత చిన్నగా దూరంగా పెట్టుకోర్రి కుచ్చులు. పైన పార్ట్కు కింద పార్ట్ మనకు సరిగ్గా కుచ్చులు అట్టేటట్టు పెట్టుకోవాలి. రాకపోయినా మళ్ళీ పెట్టుకోర్రి. అందుకే నేను దూరం పెడుతున్నా. దూరం పెడితే కుచ్చు సరిపోతుంది, అందుకే కొంచెం దూరం పెడుతున్నా. నేను ఎంత దూరం పెడుతున్నానో కుచ్చు చూపించాలనేది నేనైతే చూపెడుతున్నా. కొంచెం దూరంగానే పెడుతున్నా పాదానికి. రెండో కుట్టు కూడా వేసుకోండి, నేనైతే చూపెడతలేను మీకు. ఒక కుట్టు మీద వేయకండి, ఇట్లా లాగితే ఇట్లా ఊడిపోతుంది. డబల్ కుట్టు వేసుకోర్రి. డబల్ కుట్టు వేసుకుంటే మనకు స్టిఫ్ ఉంటుంది. నేనైతే చూపెట్టలేను, ఆ క్లిప్ మిస్ అయింది. డబల్ కుట్టు ఖచ్చితంగా వేసుకోర్రి. బ్యాక్ ఫ్రంట్ సేమ్ ఇలానే పెట్టుకోవాలి. ఫ్రిల్స్ కొంచెం రిస్కే, ఇష్టం ఉంటే చేసుకోండి, లేదంటే లేదు. ఇట్లనే చూడండి, 1 ఇంచ్ అంతా లోపలికి కుట్టేసుకొని తర్వాతనే కుచ్చులు పెడుతున్నా. చూడండి, ఇట్లనైతే ఇక్కడైతే మస్తు దూరం పెడుతున్నా, ఎందుకంటే క్లాత్ సరిపోవాలి కదా మనకు, ఫినిషింగ్ వస్తే చాలన్నమాట. అందుకే బాగా దూరంగా పెడుతున్నా, క్లాత్ సరిపోతలేదు మనకు, సరిపోలే అన్నమాట. నేనైతే తీసుకుంటున్నా అన్నమాట. దూరం పెడుతున్నా, కుచ్చు ఫినిషింగ్ వస్తుంది మనకు. దూరం పెట్టుకున్నా, ఎక్కువ పెట్టుకున్నా కూడా బరువు ఆపలేము మనం, వెయిట్ ఆపలేము. ఎక్కువ ఉన్నా సరే వెయిట్ అవుతుంది క్లాత్ మనకు. కొద్దిగా అంతా ఇట్లా మలుసుకొని అయితే కుట్టేసుకోరి. అందుకే మీకు చూపెడుతున్నా. ఇది లాస్ట్ కిందిది మనకు థర్డ్ లేయరు. క్లారిటీ కోసమే చూపెడుతున్నా, మీకు క్లియర్గా చూడండి. స్కిప్ చేస్తే అర్థం కాదు. దగ్గర కుచ్చులు పెట్టుకుంటే క్లాత్ సరిపోకపోతే మళ్ళీ స్టిచ్ చేయాల్సి వస్తుంది. అందుకోసమే చెప్తున్నా అన్నమాట. ఇలానైతే దూరం పెట్టుకోర్రి కుచ్చులు. అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇట్లనైతే అయిపోయింది మనది. చూడండి, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇలానే పెట్టుకోర్రి, సేమ్ ఇలానే పెట్టుకోర్రి. లైనింగ్ కూడా 18 ఇంచెస్ అంతా కుచ్చు పెట్టుకోవాలి. లైనింగ్ మొత్తాన్ని నేను 3 మీటర్స్ పెట్టుకున్నా, బ్యాక్ పార్ట్కు కట్ చేసుకున్నా. మిగతాదంతా కింద లెహంగాకి యూజ్ చేస్తున్నా. ఫ్రాక్ ఫ్రిల్స్ కోసం ఇట్లా అయితే సపరేట్ కుట్టుకుంటా అన్నమాట. బ్యాక్ ఫ్రంట్ వేరు ఇట్లనే కుచ్చులు పెట్టుకొని సపరేట్ చేసుకోవాలి. రెండింటిని జాయింట్ చేసుకోవాలి. బ్యాక్ ఇట్లనే జాయింట్ చేసుకోవాలి, ఫ్రంట్ ఇట్లనే జాయిన్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువ అయినా ఏం కాదు, క్లాత్ మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఇలానైతే కుట్టేసుకోర్రి మొత్తం 2 వైపులా అట్లనే స్టిచ్ చేసుకోర్రి. ఇదైతే చూపెడుతున్నా నేను, ఫ్రంట్ బ్యాక్ 2 వైపు వేరే స్టిచ్ చేసిన నేను. అర్థమవుతుందని అనుకుంటున్నా, చూపిద్దామని ఒకసారి అయితే చూపెడుతున్నా. మిషన్ మీద కనబడతలేదు, బ్యాక్ ఫ్రంట్ వేరు స్టిచ్ చేసిన నేను. ఇప్పుడైతే జాయింట్ చేసుకోవాలి. ఇక మనం అర్థమైందని అనుకుంటున్నా, క్లారిటీ కోసం నేనైతే అక్కడ వేసి చూపెట్టాను. ఇప్పుడైతే బ్యాక్ ఫ్రంట్ కుట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. నాకేందంటే వేరు స్టిచ్ చేస్తే నీట్గా కనిపిస్తుంది అన్నమాట. లావైనా సన్నగా అయినా కానీ కుట్లు ఇప్పుకున్న అయినా దాని పక్క పొంటి కుట్లు వేసుకోవచ్చు. చూడ్డానికి కూడా మనకు వేరే పార్ట్ మంచిగా కనిపిస్తుంది. నేను వేరుగానే స్టిచ్ చేస్తా ఎప్పుడు.
నేను కుట్టిన ఫ్రాక్లు ఏదైనా కానీ అంబ్రెల్లా అయినా సరే పార్టే డివైడ్ చేసి కుడుతా, ఎందుకంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది మనకు అట్లా స్టిచ్ చేసుకుంటే. నడుము దగ్గర కూడా 2 కుట్లు వేసుకోర్రి, ఒక కుట్టు వేసినాక మళ్ళీ ఒక కుట్టు వేసుకోర్రి, అట్లనే ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేసుకోర్రి. 2 వైపులో కూడా అలానే వేసుకోవాలి. 2 వైపులా జాయింట్ వేసుకున్నా నేనైతే ఇట్లా అయితే స్టిచ్ చేసిన అన్నమాట. కొలుచుకొని అయితే స్టిచ్ చేసుకోర్రి. నేనైతే ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టినా కదా, అక్కడ నుంచి అయితే కుట్టేసుకుంటున్నా. అలానైతే స్టిచ్ చేసుకోర్రి. ఒకవేళ మీ దగ్గర కొలత డ్రెస్సింగ్ ఉంటే అలా వేసుకోర్రి, లూజ్ ఉంటే గిన తర్వాత మనం కుట్టేసుకోవచ్చు. ఇలానైతే అన్నీ మనం సెట్ చేసుకోవాలి. ఇట్లనైతే నడుము కాడ నుంచి వెళ్ళి ఒక 1/2 ఇంచ్ అంతా కిందికి రఫ్ వేసుకోవాలి. మళ్ళీ మనం వేరుగా ఒరిజినల్ క్లాత్ వేరుగా, లైనింగ్ క్లాత్ వేరుగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా చూడండి, మనం రఫ్ వేసుకున్నాం కదా, దాని మీదనే పెట్టుకొని కుట్టేసుకోరి. ఇట్లా ఓపెన్ చేస్తే మనకు తెలుస్తుంది, గుర్తు పెట్టుకోరి. ఇట్లా కుట్టుకుంటే ఏంటంటే నీట్గా ఉంటుంది అన్నమాట. ఇలానైతే రఫ్ వేసుకోరి లాస్ట్కి ఎడ్జ్ దాకా. 2 కుట్లు ఖచ్చితంగా వేసుకోరి. లైనింగ్ వేరే, ఒరిజినల్ వేరే సపరేట్ అయితే కుట్లు వేసుకోరి. కొంచెం ఏంటంటే లైనింగ్ తక్కువ ఉంటుంది కదా, ఒరిజినల్ ఎక్కువ ఉంటుంది కదా, మనం కొంచెం తిరిగినా కూడా ఫ్రిల్స్ మనకు రౌండ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది, నీట్గా కనిపిస్తుంది మనకు. దానికి డిఫరెంట్గా ఇట్లనైతే మొత్తం స్టిచ్ చేసుకోరి. 2 సైడ్స్ ఇలానే స్టిచ్ చేసుకోర్రి. ఇదే విధంగా 2 వైపులా. ఇదైతే డోరీస్ కోసం అయితే తీసుకున్న స్ట్రేట్ కట్టింగ్ తీసుకున్న, క్లాస్ పీస్లు ఇవ్వు. ఇలానైతే సన్నగా ఎంత వీలైతే అంత సన్నగానైతే కుట్టేసుకోర్రి. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అయితే కట్ చేసుకోర్రి. ఇలానైతే దాన్ని అయితే పట్టుకొని ఇలానైతే ఇగ్గాలి. ఇలా అంటే వస్తుంది, ఇట్లా గుంజుతో వచ్చేస్తుంది. స్లేట్ క్లాత్ అయినా కానీ మంచిగానే వస్తుంది. వీలుంటే క్రాస్ తీసుకోరు మీరు, లేదంటే స్ట్రేట్ క్లాత్ను బట్టే కదా మనం ఏదైనా కానీ. ఇది లూప్ టర్నర్ అన్నమాట, మంచిగా వచ్చింది మనకు. నేనైతే మీషోలో తీసుకున్నా. ఒక 5-6 అట్టనైతే తీసుకోర్రి. ఇవి అయితే సమోసా ఫోల్డింగ్ చేసి అయితే పెట్టుకుంటున్నా. ఇలానైతే కట్ చేసుకొని అయితే స్టిచ్ చేసుకోర్రి. ఇట్లనైతే కుట్టేసుకొని తిప్పేసుకోర్రి, బాగా వస్తుంది మనకు, సరిపోతుంది ఫ్లవర్ లాగా. ఇట్లనైతే అన్నీ స్టిచ్ చేసుకోర్రి. ఇదే విధంగా సేమ్ ఇదే విధంగా ఇట్లనైతే గీసుకోర్రి. ఆ షేప్ ఇట్లా పెట్టుకుంటే వచ్చేస్తుంది మనకు. నీట్గా అనుకొని పెట్టుకోండి, చూసి కుట్టుకోండి. 1 ఇంచ్ అంతా పైకి పెట్టుకొని కుట్టుకోర్రి. దాని మీదకి వచ్చే వరకు కరెక్ట్ అవుతుంది. లోతు ఎక్కువ తీసుకున్నాం కదా, బ్యాక్ సైడ్ డోరీస్ లాగా పెట్టుకోవాలి. ఆ లుక్ మంచిగా ఉంటుంది అన్నమాట మనకు. ఇలానైతే 3 ఇంచెస్ కాడ మార్క్ చేసుకొని అయితే మనకు ఆడ డోరీ రెడీ చేసుకుని అయితే పెట్టుకొని స్టిచ్ చేసుకోరు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.